కొన్ని రోజులు మంట మీద పడ్డ మిరపకాయల్లా చిటపట్లాడేస్తారు. హాటుగా ఘాటుగా కనిపిస్తారు. అంతలోనే ఏమవుతుందో ఏమో ఐసు ముక్క పెట్టినట్టుగా కూల్ అంటారు. పార్టీ విడిన ఆ మాజీ ఎంపీని పాత బంధం అంత తేలిగ్గా వదలడం లేదా? గిల్లుకోడాలు గిచ్చుకోడాలు ఫైర్ అయిపోవడాలు అంతకంతకు పెరుగుతున్నాయా? సడన్ గా తన మాజీ బాస్ మీద ఆ మాజీ ఎంపీకి ఎందుకో అంత ప్రేమ పుట్టుకొచ్చింది. ఎవరైనా గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ ఆఫీస్ ఎగ్జిట్ డోర్ వెతుకుతున్న నేతలు చాలా మంది ఉన్నారు. అలా రాజీనామా చేసిన చాలా మంది ఇతర పార్టీలోకి చేరిపోవడమో లేక రాజకీయంగా సైలెంట్ గా ఉండిపోవడమో చేస్తున్నారు. కానీ వైసీపీలో కీలకంగా వ్యవహరించిన, ఇంకా చెప్పాలంటే వైసీపీలో నంబర్ 2 అని చెప్పుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. ఆయన అంతరంగం ఏంటో అర్థం కాక సతమతమవుతున్నారట ఫ్యాన్ లీడర్స్. పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తానిక రాజకీయాల్లో కొనసాగనని, ఏ పార్టీలో చేరేదే లేదని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పేశారు సాయిరెడ్డి. ఇక తన మీదున్న కేసు విచారణకు హాజరవుతున్నారాయన. ఈ క్రమంలోనే కాకినాడ సీపోర్టు కేసులో విచారణకొచ్చిన సాయిరెడ్డి ఊహించని విధంగా లిక్కర్ కేసు గురించి మాట్లాడటం అప్పట్లో కలకలం రేపింది. ఆ రోజు విజయసాయిరెడ్డి అందించిన తీగతోనే సిట్ మద్యం కేసు డొంక కదిలించగలుగుతోందన్న అభిప్రాయం ఉంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో. నాటి నుంచి మొదలై జగన్ కు అత్యంత దగ్గర వ్యక్తుల దాకా వచ్చేసింది అరెస్టుల పర్వం. ఆ తర్వాత వైసీపీ వర్సెస్ సాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరుగుతోంది. ఇటీవల టీడీపీ నేత టీడీ జనార్దన్తో విజయసాయి భేటీ అయ్యారని, టీడీపీ డైరెక్షన్లోనే మాజీ ఎంపీ నడుస్తున్నారంటూ ఆరోపిస్తోంది వైసీపీ. దానిపై ముందు సైలెంట్ గానే ఉన్నా ఆ తర్వాత రియాక్ట్ అయ్యారు సాయిరెడ్డి. ఆ ఎపిసోడ్ అలా జరుగుతున్న క్రమంలోనే మాజీ సీఎం జగన్ పై సాయిరెడ్డి చేసినట్టుగా కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటికి కూడా తాజాగా ఎక్స్లో వివరణ ఇచ్చారు సాయి. వైఎస్ కుటుంబంతో తనకు 3 తరాల సాన్నిహిత్యం ఉందని చెప్పుకొచ్చారు. ఇందులో ఆయన పదాలు, జగన్ను ఉద్దేశించి రాసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. సాయిరెడ్డి పెట్టిన తాజా ఎక్స్ మెసేజ్ చూస్తుంటే ఈయనైనా సడన్ గా ఇంత వినయ విధేయ సాయిగా ఎలా మారిపోయారంటూ మాట్లాడేసుకుంటున్నారట పొలిటికల్ పండిట్స్. తాను జగన్ కు హాని తలపెట్టే పని ఏదీ చేయబోనని, ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటిదాకా పల్లెత్తు మాట అనలేదన్నది ఈ ఎక్స్ మెసేజ్ సారాంశం. ఫలానా రోజున జగన్ అరెస్ట్ అవుతారంటూ తాను సన్నిహితులతో అన్నట్టుగా కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోందని, అదంతా పనిలేని వాళ్లు చేసే ప్రచారం అంటూ మండిపడారాయన. అసలు జగన్ కు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదని కూడా వివరణ ఇచ్చుకున్నారు సాయి. నాకు తేడా వచ్చింది కూడా పార్టీ అధ్యక్షుడితో కాదు, ఆయన చుట్టూ ఉన్న కోటరీతోనే అని కూడా క్లారిటీ ఇచ్చేశారు మాజీ ఎంపీ. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా తాను జగన్ కు హాని కలిగించే పనులు ఎప్పుడూ చేయబోనని కూడా ఎక్స్ మెసేజ్ లో రాసుకొచ్చారు విజయసాయి. ఇది మాత్రం నోట్ చేసుకోవాల్సిన పాయింటేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్ మీద తనకు కోపం లేదంటూనే చుట్టూ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ద్వారా ఆయన ఒక పద్ధతి ప్రకారం మెసేజ్లు పెడుతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. అసలు ఆ కోటరీనే పొద్దస్తమానం తనను కెలికి జగన్ కు నష్టం చేయాలని చూస్తోందని చెప్పుకురావడం వెనుక గట్టి వ్యూహమే ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కాకున్నా మరో రోజైనా తన మాటలు జగన్ చెవికెక్కించుకుంటే ఆ కోటరీ పని ఖతం అవుతుందన్న ఉద్దేశంతోనే వాళ్ల గురించి మాట్లాడుతూ ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా తాను మౌనంగా ఉండడం వైసీపీలోని కోటరీకి నచ్చడం లేదంటూ సాయిరెడ్డి కొన్ని విషయాలు ప్రస్తావించారు. వైసీపీ సోషల్ మీడియాలో తన మీద అబద్ధపు పోస్టులు, దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారాయన. 2011లో 21 కేసులు నా మీద వేసుకున్నా, 2025లో కూడా జగన్ అడిగి ఉంటే నాకు సంబంధం లేకున్నా బాధ్యత తీసుకుని ఉండేవాణ్ణని, కానీ కోటరీలోని వారే తనకు వెన్నుపోటు పొడిచారని, వాళ్ల మాటలు నమ్మి 3 తరాలుగా ఆ ఫ్యామిలీకి సేవ చేసిన తనను జగన్ పక్కన పెట్టారన్నారు సాయిరెడ్డి. కేసులు నెత్తిన వేసుకుంటే మంచివాణ్ణి, లేకపోతే మోసగాడు, వెన్నుపోటుదారుడు అని ప్రచారం చేయడం సబబేనా అంటూ కోటరీని కూడా ప్రశ్నించారు సాయిరెడ్డి. అసలు లిక్కర్ స్కామే లేదని జగన్ అంటోంటే ఆ స్కామ్ వివరాలు టీడీపీ వాళ్లకు చెప్పానని కోటరీ అంటోంది. స్కామే లేనప్పుడు నేను వాటి వివరాలు ఎలా చెబుతానంటూ గన్ను జగన్ చుట్టూ ఉన్న వాళ్ల వైపు తిప్పారు సాయిరెడ్డి. మొత్తం మీద ఈ ఎపిసోడ్లో విజయసాయి ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నట్టు కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. జగన్ విషయంలో తాను అప్పుడు ఇప్పుడు వినయ విధేయతలతోనే ఉన్నానని, కోటరీనే తమ మధ్య గ్యాప్ తీసుకురావడంలో సక్సెస్ అయిందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారాయన. ముందు ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలిక మరి.